గురుగారు, శల్యుడు కర్ణుడికి సారథిగా ఉన్నాడు. ఆ సమయంలో శల్యుడు కర్ణుడికి ఒక కథ చెప్పడంతో కర్ణుడికి వైరాగ్యం వచ్చిందని అంటారు. ఏమిటా కథ? మహాభారతంలో కర్ణ పర్వం 8వది. అలాగే ఈ కర్ణుడు భీష్మ ద్రోణుల అనంతరం దుర్యోధన సైన్యానికి సర్వసైన్యాధ్యక్ష పదవిని స్వీకరించి ఉన్నాడు. భీష్ముడి ద్వారా, ద్రోణుడి ద్వారా సాధ్యం కానటువంటి అర్జునుడి ఓటమిని కర్ణుడి ద్వారా సాధ్యం చేసుకోవాలి అని దుర్యోధనుడి ఆలోచన. అందుకోసమని మద్రదేశాధిపతి అయినటువంటి శల్యుడిని ఈ కర్ణుడికి సారథ్యం వహించమని దుర్యోధనుడు ప్రార్థించాడు. పూర్వం శివుడికి బ్రహ్మదేవుడు సారథ్యం చేశాడు. నేడు అర్జునుడికి కృష్ణుడు సారథ్యం చేస్తున్నాడు. అంతటి సమానమైన సారథ్య శక్తియుక్తులు కల నీవు కర్ణుడికి సారథ్యం చేస్తే విజయం మనదే. ఇలా దుర్యోధనుడి ప్రార్థన మేరకు అంగీకరించిన శల్యుడు రథం పైన కర్ణుడు రాగానే కర్ణుడికి దుఃఖం కలిగించే విధంగా, వైరాగ్యం కలిగే విధంగా అనేక మాటలు మాట్లాడడం మొదలుపెట్టాడు. దానికే శల్య సారథ్యం అని పేరు. అలా ఆ శల్యుడు చెప్పిన కథలలో అద్భుతమైన కథ ఒకటి, కాకి హంస వృత్తాంతం. దీనికి హంస కాకియోపాఖ్యానం అంటుంది భారతం. 132 కథలలో ఇది ఒక కథ. శల్యుడు చెప్పిన ఆ కథ ఎలాంటిది అంటే, సముద్రం వద్ద పూర్వం ఒక కుటుంబీకుడు ఉండేవాడు. అతడి సంతానం భోజనం చేసిన అనంతరం చేతులు కడుక్కుంటూ ఉంటే వచ్చిన ఎంగిలులు తిని ఒక కాకి బాగా శరీరాన్ని పెంచుకుంది. తన బంధుగణాన్ని కూడా వృద్ధి చేసుకుంది. ఆ కాకుల సమూహంలో ఈ కాకి నేను శ్రేష్టం అంటూ తిరగసాగింది. ఒకనాడు హంసల గుంపు ఒకటి ఆకాశంలో అలా వెళుతూ ఉండగా వాటిని చూచి హంస వెక్కిరించింది. ఆ హంసలలో ఒక హంస శ్రేష్టం అని మీరు నిర్ణయిస్తే ఆ హంస నాతో పోటీ పడగలదా నిర్ణయించండి అంటూ రెచ్చగొట్టింది. నేను 101 రకాలుగా ఎగరగలను. డీనము, ఉడ్డీనము, డీనాడీనము, ఉడ్డీనో డీనము, ఇలా పలు రకాలుగా నేను గాలిలో ఎగరగలను అంటూ రెచ్చగొట్టగా ఆ హంసలలో ఒక హంస చిరునవ్వుతో కాకివి అనగా పోటీ పెరిగింది. పోటీ చివరకు అంగీకరించక తప్పలేదు. హంస కాకి అలా సముద్రం పైన ఎగురుతూ ఉండగా కాకి తన చాపల్యంతో పైకి కిందికి ఎగురుతూ, రెక్కలలో దూరుతూ, ముక్కును పొడుస్తూ అనేక విధాలుగా అలసిపోయింది. నేల చూస్తే కిందంతా నీరు. వచ్చానా సముద్ర జంతువులకి ఆహారం అయిపోతాను, ఇంక పైకి వెళ్ళలేను. అంతలో ఆ హంస మరికొంత పైకి వెళ్ళి నిటారుగా వెళ్ళసాగింది. కాకి ప్రార్థించింది, నేను తప్పు చేశాను, నా వల్ల కాని పనిని ఇలా నేను అంగీకరించాను అనగా హంస కిందికి దిగి తన వీపు పైన ఆ కాకిని వాలే విధంగా తానే తన శరీరాన్ని అమర్చుకొని నేలపైకి తీసుకువచ్చి కాకిని దించి, మేము మానస సరోవరంలో జీవించేటటువంటి దేవతా హంసలము. ఒక ప్రాంతం వరకు పావురం ఎగురుతుంది, ఆ పైన కొంతమేరకు కాకులు, ఆ పైన కొంతమేరకు గద్దలు, ఆ పైన హంసలము, ఆ మాకంటే ఊర్ధ్వ భాగంలో గరుత్మంతుడు, ఆంజనేయుడు ఇలాంటి వారు ఆకాశంలో విహారం చేస్తారు అంటూ బోధించి వెళ్ళిపోయింది. కర్ణ, నీవు ఎంగిలి ఆకులు, ఎంగిలి ఆ ఆహార పదార్థాలు తిన్న కాకి వల్ల ఇంతే ఉండాలి. అటువైపు కృష్ణుడు, అర్జునుడు ఈ కథ చెప్పడంతో ఆ కర్ణుడిలో కొంత వేదాంతం పెరిగింది. ఇది హంస కాకియోపాఖ్యాన కథ.